నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ ఈ నెల 7న హస్తినాకు చంద్రబాబు ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి సభలో పాల్గొనున్న జనసేనాని ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 7న ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ సమావేశమవుతారు. అమరావతికి నిధుల సాయంపై చర్చించనున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యి విశాఖ రైల్వే జోన్ పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు. బుధవారం నుంచి తీవ్ర జ్వరంతో ఉప ముఖ్యమంత్రి ఇబ్బంది పడుతున్నారు. జ్వరం కారణంగా వైద్య బృందం పవన్ వద్దకు చేరుకుని చికిత్స అందించారు. ఈ రోజు సాయంత్రం తిరుపతిలో వారాహి సభ జరగనుంది. అయితే జ్వరంతోనే ఈ సాయంత్రం జరిగే వారాహి సభలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. నిన్నటి నుంచి అతిథి గృహంకే పరిమితమైన డిప్యూటీ సీఎం ఈ రోజు అందుబాటులో ఉన్న నాయకులతో భేటీ అయ్యారు. ఈ రోజు జరగనున్న వారాహి సభలో ఏం మాట్లాడాలన్న అంశంపై నేతలతో పవన్ చర్చించారు. ఈ సాయంత్రం 5 గంటలకు తిరుమల నుంచి తిరుపతికి బయలుదేరనున్న పవన్ 6 గంటలకు జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద జరగనున్న వారాహి సభలో పాల్గొంటారు. అలాగే పవన్ కళ్యాణ్తో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమావేశమయ్యారు. టీటీడీలో చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి పవన్ కళ్యాణ్కు అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరించారు. అమ్మలగన్నాయమ్మ, ముగ్గురమ్మల, మూలపుటమ్మ, దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి దసరా శోభను సంతరించుకుంది. శరన్నవరాత్రి మహోత్సవాల వేళ భక్తులతో కిటకిటలాడుతోంది. శక్తి పీఠాలలో ఒకటిగా విజయవాడ కనక దుర్గాదేవి ఆలయానికి పేరు. నేటి నుంచి ఈ నెల 12 వరకు రోజుకో అలంకరణతో అమ్మవారు భక్తులను అనుగ్రహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణతో దసరా ఉత్సవాల దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రి దిగువన వినాయక ఆలయం వద్ద నుంచి క్యూ లైన్లు వేశారు. భక్తులు అక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడుచుకుంటూ ఘాట్ రోడ్డు మీదుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే జగన్మాతకు స్నపనాభిషేకం, ఇతర పూజాధికాలు నిర్వహించారు. ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు బాలత్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇవాటి నుంచి ఈ నెల 12 వరకు రోజుకో అలంకరణలో దుర్గమ్మ భక్తులను అనుగ్రహిస్తారు. భక్తుల కొంగు బంగారంగా పేరొందిన జగజ్జనని దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దసరా ఉత్సవాల వేళ అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. ప్రతిరోజు సుమారు 1,00,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉచిత దర్శనాలతో పాటు 100, 300, 500 రూపాయల టికెట్లు అందుబాటులో ఉంచారు. ఆన్లైన్తో పాటు మొత్తం 14 చోట్ల టికెట్టు విక్రయ కౌంటర్లు ఏర్పాటు చేశారు. వినాయక గుడి నుంచి టోల్ గేట్ ద్వారా కొండపైన ఓం టర్నింగ్ వరకు 3 క్యూలు ఉంటాయి. అక్కడి నుంచి అదనంగా ఒక ఉచిత దర్శనం వరుసతో పాటు వీఐపీ వరుస కలిపి మొత్తం 5 వరుసలు అమ్మవారి ఆలయం లోపలి వరకు ఉంటాయి. దర్శనం అనంతరం శివాలయం మెట్ల మార్గం గుండా భక్తులు కిందకు దిగుతారు. ఇంద్రకీలాద్రిపై భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, ఇతర వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను రాష్ట్ర మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి, పార్థసారథి దర్శించుకున్నారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 9న మూల నక్షత్రం రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకుని దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను రాష్ట్ర మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి, పార్థసారథి దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద కనకదుర్గమ్మ శ్లోకాల సీడీని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేవీ నవరాత్రులను అద్భుతంగా చేయడానికి అన్ని డిపార్ట్మెంట్లు కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఇవాళ దర్శనాలు సజావుగా ప్రారంభమయ్యాయని, సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనాలు కల్పిస్తామని చెప్పారు. లక్షలాదిగా భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. 100, 300, 500 రూపాయల క్యూ లైన్లు ప్రారంభించారని తెలిపారు. రెవెన్యూ, పోలీస్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ల సమన్వయంతో వాహనాలను పున్నమి ఘాట్ వద్ద ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం, అన్ని ప్రసాదాలు అందిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు మూల నక్షత్రం రోజు అంటే 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు
సకుటుంబ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్, చీఫ్ జస్టిస్, ప్రధాన కార్యదర్శులను ఆహ్వానించామని, నవహారతులు తిరిగి ప్రారంభించాలని సీఎం ఆదేశించారని తెలిపారు. దుర్గాఘాట్లోని నవహారతులను ఈ రోజు నుంచి ప్రతినిత్యం జరుపుతామన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు ముంబైకు చెందిన భక్తుడు కోట్లాది రూపాయల విలువైన కిరీటాన్ని బహూకరించారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి 2.5 కోట్ల రూపాయల ఖరీదు చేసే బంగారు కిరీటాన్ని అలంకరించారు. వజ్రాల సూర్య చంద్రులను అమ్మవారికి రాజేష్ అనే భక్తుడు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి హైమావతి సూర్యకుమారి వజ్రాల బొట్టును అమ్మవారికి బహూకరించారు. ఈ ఆభరణాలను ఆలయ అధికారులు మీడియా ఎదుట ప్రదర్శించారు. మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఉండవల్లి సెంటర్లోని అయోధ్య ప్రాంగణంలో అక్టోబర్ 3 నుంచి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు కమిటీ నిర్వాహకులు లింగంశెట్టి కిషోర్ కుమార్, జంగాల వెంకటేష్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 10 రోజుల పాటు అనేక రూపాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు లింగంశెట్టి కిషోర్ కుమార్, జంగాల వెంకటేష్ మాట్లాడుతూ గురువారం అక్టోబర్ 3న విఘ్నేశ్వర పూజ, కలస్థాపన, దీక్షాదారుణం, సుప్రభాత సేవ, ఖడ్గమాల పూజా కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. 10 రోజుల పాటు అనేక రూపాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారని తెలియజేశారు. బాలా త్రిపుర సుందరీదేవి, గాయత్రీదేవి, లలితా త్రిపుర సుందరీదేవి, మహాచండీదేవి, మహాలక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి, మహిషాసుర మర్దనీదేవి, శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమివ్వనున్నారని తెలియజేశారు. 9వ తేదీన అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అయోధ్య ప్రాంగణం కమిటీ సభ్యులు రాజా రమేష్, రామేశ్వరరావు, పెండ్యాల వెంకట్రావు, వీరయ్య, సుబ్బారావు, బుల్లి కోటేశ్వరరావు, రవి, రాంబాబు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉండవల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో కమిటీ వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని, ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలని అందరూ కూడా ప్రజలు 50 మంది కూడా వచ్చి అమ్మవారి దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేవించి అమ్మవారి కరుణ కటాక్షాలు పొందాలని, శ్రీ కనకదుర్గ అమ్మవారిని కన్నులారా చూసే అవకాశం ఇక్కడ ఉంటుంది. అమ్మవారికి అవతల కృష్ణ అనేది అవతల ఇంద్రకీలాద్రి ఉంటే యువతల అయోధ్య ప్రాంగణం. ఇది సేమ్ అమ్మవారు ఎలా ఉన్నారో అలా ఉంటారు ఇక్కడ. రేపు నుంచి చూస్తారు మీరు. స్వామి అమ్మవారు విశేషంగా వివిధ రకాలైన అలంకారాలు, రోజుకు అలంకారం. 3వ తారీఖు పాడ్యమి, ఆశ్వేజ శుద్ధ పాడ్యమి మొదలుకొని విజయదశమి వరకు కూడా ఆయా కార్యక్రమాలు రోజుకు అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అదేవిధంగా వివిధ రకాలైన పూజా కార్యక్రమాలు కూడా వివిధ రకాలుగా జరుగుతాయి. ఇక్కడే విశేషంగా ఒక 50 మంది భవానీ దీక్ష చేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. అదేవిధంగా ఈ అన్న సంతర్పణ, సరస్వతీదేవి అలంకారం రోజు అన్న సంతర్పణ జరుగుతుంది. విజయదశమి రోజు అమ్మవారి నగరోత్సవం జరుగుతుంది. విశేషంగా అమ్మవారికి పూజలు కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని చుట్టుపక్కల గ్రామస్తులు, అదేవిధంగా మంగళగిరి మండలంలో కానీ చుట్టుపక్కల అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం. జై దుర్గా భవాని. అయోధ్య ప్రాంగణం నందు ఈ శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు ఏవైతే ప్రతి ఏటా జరుగుతున్నాయో ఈ సంవత్సరం కూడా లింగంశెట్టి అసోసియేట్స్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో, అలాగే మన విజయవాడ గ్లాస్ అండ్ ప్లైవుడ్ డీలర్స్ అసోసియేషన్ వారి సహకారంతో, అలాగే మిత్రమండలి ఉండవల్లిలో ఉన్న అన్ని కుల మత వీటికి అన్ని అతీతంగా అందరూ వీటిల్లో పాల్గొనటం, ప్రతి ఏటా మేము జరుపుకోవటం, ఈ సంవత్సరం కూడా అదే అంగరంగ వైభవంగా జరపాలని అమ్మవారు ఆశీస్సులతో మన కమిటీ సభ్యులందరూ సంకల్పించడం జరిగింది. ఇందులో భాగంగా శ్రీదేవి శరన్నవరాత్రుల్లో మహోత్సవాల్లో భాగంగా మాలధారణ సుమారు 50 మంది పైచీలకు భవానీ మాల దీక్ష ఇక్కడే ప్రాంగణం నందు చేపట్టి పూజా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే హోమాలు కావచ్చు, దీక్షలు కావచ్చు, ఈ నవరాత్రులు మొత్తం కంటిన్యూస్గా మనం విజయవాడ శరన్నవరాత్రులు ఏదైతే కనకదుర్గ ఆలయంలో చూస్తున్నామో వాటికి ధీటుగా మనం ఈ ప్రాంతంలో మంగళగిరి ప్రాంతంలో ఉండవల్లి సెంటర్లో అశేష జనవాహిక, మరి ముఖ్యంగా చెప్పదలిసింది ఏంటంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయ శాసనసభ్యులు, మంగళగిరి శాసనసభ్యులు, అలాగే మంత్రివర్యులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఈ ప్రాంగణానికి నవరాత్రుల్లో ఇచ్చేస్తామని
తెలియజేశారు. వారికి మా కమిటీ సభ్యులందరి తరఫున ధన్యవాదాలు. అలాగే మూలా నక్షత్రం రోజు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. సుమారు 12,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రతి ఏటా, అంటే గత ఏడాది కంటే మిన్నగా గతంలో కూడా అందరూ అన్న సంతర్పణ కార్యక్రమంలో పాల్గొని, పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఈ నవరాత్రి ఉత్సవాల్ని ఒక మహాయజ్ఞంలాగా ముందుకు తీసుకెళ్లారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి శరన్నవరాత్రుల మహోత్సవాలు చేస్తున్నాము. చాలా అంటే చాలా రంగరంగ వైభవంగా ఈ మహోత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఇంకొక ఎడిషనల్ ఏంటంటే, ఎవరైతే మన చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు బయట ఉన్నారో, ఫారెన్లో కానివ్వండి, లేదంటే బయట బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ, వాళ్ళందరి కోసం రోజు కూడా పొద్దున సాయంత్రం లైవ్ స్ట్రీమ్ అనేది ఏర్పాటు చేశాము యూట్యూబ్ ఛానల్లో. దాంట్లో మనకి ఏదైతే డైరెక్ట్గా పాలు పంచుకోలేని భక్తులు ఉంటారో వాళ్ళందరి కోసం అని చెప్పి లైవ్ స్ట్రీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సూపర్ 6 పథకాలతో అధికారం చేపట్టిన చంద్రబాబు పథకాలపై ప్రజలు ఆలోచించకూడదని, లడ్డూ కల్తీ విషయాన్ని ప్రచారం చేస్తూ జగన్ ప్రభుత్వంపై నిందలు చేస్తున్నారని దొంతిరెడ్డి వేమారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంపుకు గురైన వరద బాధితులకు చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ సరైన సదుపాయాలు, తగిన న్యాయం చేయలేదని ఆరోపించారు. తాడేపల్లిలోని టాటా క్రోమో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా కుటుంబానికి ఉన్న రాజకీయ చరిత్ర, నా అనుభవం, నాపై నమ్మకంతో జగనిచ్చిన బాధ్యతను ప్రజలతో మమేకమై పార్టీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తా అన్నారు. తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాలలో ఉన్న కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి వెళ్లి సేవలు అందించిన వాలంటీర్లు న్యాయం చేయాలంటూ పోరాటానికి సిద్ధమవుతున్న వారికి అండగా ఉంటామని అన్నారు. చంద్రబాబు పరిపాలన విధి విధానాలను ఓటు వేసి గెలిపించిన ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో కూటమి పరిపాలనపై ప్రజలు ప్రశ్నించే రోజు వస్తుందని చెప్పారు. జగన్ పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలను లబ్ధి పొందిన ప్రజలు వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించినందుకు ప్రస్తుతం బాధపడుతున్నట్లు చెప్పారు. కూటమి 100 రోజుల పరిపాలనలో సూపర్ 6లో ఉన్న పథకాలలో పెన్షన్లు మాత్రమే అమలవుతున్నాయని ఆరోపించారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పులను సరిదిద్దుకొని ప్రజలతో మమేకమై సమస్యలపై ప్రజా పోరాటాలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. నా ఎక్స్పీరియన్స్, మా కుటుంబానికి ఉన్న రాజకీయ చరిత్ర, ఇవాళ నాకున్న జీలు, నేను చేస్తాను, నా గట్టి నమ్మకం, ఇది మా నాయకుల ముందు మేము ప్రదర్శించాను. నేను చేసి తీరుతానని నా మీద నమ్మకం ఉంచే ఆ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ పదవి వేశారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయను. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఎంపీపీగా ఉండి మీకు అన్ని మండలాల్లో కానీ మీ మండలంలో ఇప్పుడున్న మండలం కానీ టౌన్ కానీ అన్ని పరిచయాలు మీకు ఉన్నాయని డెఫినెట్గా ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి. ఆ పరిచయాల మీద అన్ని గ్రామాలకు వెళ్తా, అన్ని వార్డులు తిరుగుతా టౌన్లో. నా పాత పద్ధతిలోనే జనం దగ్గరికి వెళ్తా, ప్రజలతో మమైకం అవుతా, ప్రజల దగ్గరికి వెళ్తా. ప్రతి ఈవెన్ మంగళగిరి టౌన్ కానీ, మంగళగిరి మండలం కానీ, దుగ్గిరాల మండలం కానీ అన్ని చోట్ల కూడా ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని చేపడతాను. తొందరలోనే మాకు రూట్ మ్యాప్ వస్తుంది. దాని ప్రకారంగా మేము నడుచుకునే కార్యక్రమాలు చేస్తాం. డెఫినెట్గా నేను మళ్ళా మన మంగళగిరిని ఎన్ని సంవత్సరాలకైతే మేము కాపాడుకున్నాం మా పార్టీని, అదేవిధంగా మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా మేము నిరూపించి తీరుతాం. ఆ ప్రయత్నం చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను ఉన్నాను. అంతకుముందు రాష్ట్రంలో టీడీపీ ఉన్న టైంలోనే నేను ఎంపీపీని అయ్యా. రాష్ట్రంలో టీడీపీ ఉన్నప్పుడే ఇక్కడ మున్సిపాలిటీని సాధించాం. అన్నీ ఆ టీడీపీ ఉన్న టైంలోనే చేసాం. రేపు అదే చేస్తాం. డెఫినెట్గా మా ప్రయత్నం మేము చేస్తాం. నాకు అధికారం ఇచ్చారు, నాకు ఒక పదవి కట్టబెట్టింది కాబట్టి నా పార్టీకి అనుగుణంగా నేను డెఫినెట్గా నా పార్టీ పురోభివృద్ధికి నేను కష్టపడతా, నేను ప్రయత్నిస్తా, డెఫినెట్గా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తా. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 10వ తేదీన సమావేశం కానుంది. ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీ, P4 కార్యక్రమం అమలు లాంటి అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. చెత్త పన్ను రద్దుకు ఆమోదం తెలియజేయనుంది. జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి ఏర్పాటుపై మంత్రివర్గంలో చర్చించే అవకాశం ఉంది. అమరావతి, పోలవరం నిర్మాణాలపై కీలక చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 7న హస్తినాకు చంద్రబాబు, ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యే అవకాశం.
తీవ్ర జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి సభలో పాల్గొనున్న జనసేనాని. ఇంద్రకీలాద్రిపై ఘనంగా ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.